బతుకమ్మ పండుగ సందడి మొదలైపోయింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈసారి బతుకమ్మ పండుగకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, కళాకారులను ఎక్కడెక్కడి నుంచి తీసుకుని రావడం జరిగింది వంటి మరిన్ని విశేషాలను తెలుసుకుందాము. మనతో పాటు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటలను అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. ఈసారి బతుకమ్మ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు? మొదటగా అందరికీ యావత్ ప్రపంచంలో ఉండే తెలంగాణ ఆడబిడ్డలందరికీ తెలంగాణ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అందరికీ నమస్తులు, అందరికీ శనార్థులు. ఇక్కడ ప్రతి సంవత్సరం మనం అత్యంత అద్భుతంగా బతుకమ్మ వేడుకలను జరుపుకుంటున్నాం, మనందరికీ తెలుసు. కాకపోతే ఈసారి మరింత ఉత్సాహంగా, మరింత ప్రజారంజకంగా అన్ని వర్గాలు, సంపన్న వర్ణాలు, సకల జాతులు అందరూ పాల్గొనేలాగా రవీంద్ర భారతిని వేదికగా చేసి ఈ బతుకమ్మ పండుగని నిర్వహిస్తూ వస్తున్నాం. సో ఈ రోజు ప్రారంభం. ఈ 9 రోజుల పాటు ఇక్కడ ప్రతి ఆడబిడ్డలు, హైదరాబాద్ నగరంలో నలుమూలల్లో ఉండే ఆడబిడ్డలు ఎవరైనా ఇక్కడికి వచ్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేలాగా, ఆడుకునేలాగా అన్ని సౌకర్యాలు సమకూర్చడం జరిగింది. సో వారందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఈ రోజు అంత వైభవంగా, సంబరంగా ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనడం అనేది నిజంగా గొప్పగా అనిపిస్తుంది. ఈ 9 రోజుల పాటు ఏర్పాట్లు, వేడుకలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇక్కడ రవీంద్ర భారతిలో 2గా విభజించాం మొత్తం. ఈసారి ప్రాంగణం, ఈ ఓపెన్ స్పేస్ ని మొత్తం వివిధ రకాల ఇల్యూమినేషన్, లైటింగ్, బతుకమ్మ స్పిరిట్ తో కూడిన పాటలు, అలాగే స్క్రిప్ట్ కూడా, బతుకమ్మ పాటల్ని కూడా అక్కడ చూపించాం మొత్తం. అంటే ఎవరైనా వచ్చి చదువుకోవడానికి వీలుగా ఫ్లెక్సీల్లో పెట్టడం జరిగింది. సో అలాగే ఒరిజినల్ బతుకమ్మలు చేయడం కూడా ఎవ్రీ డే 3 గంటల నుంచి బతుకమ్మలు పేర్చడం ఉంటుంది. ఇక్కడ ఆడిటోరియంలో బతుకమ్మలు పేరుస్తారు. 3 గంటల మధ్యాహ్నం 3 గంటల నుంచి బతుకమ్మలు అన్ని రకాల గునుగు పూలు, తర్వాత తంగేడు పూలు అవన్నీ తెచ్చుకుంటాం, మనం అరేంజ్ చేస్తాము. వాళ్ళంతా అరేంజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ఓపెన్ స్పేస్ లో ఇక్కడ పెట్టి తర్వాత 6-6:30 ప్రాంతం నుంచి ఆడుకోవడం మొదలెడతారు. ఆడుకుంటూ మంచిగా వాళ్ళందరూ కూడా ఒక పండుగ వాతావరణం వస్తున్నారు. ఒక మంచి కొత్త బట్టలు వేసుకొని వివిధ బస్తీలలో నుంచి కూడా రావడం అనేది విశేషం. సో అలాగే కళాకారులు కూడా తెలంగాణ వివిధ ప్రాంతాల, వివిధ జిల్లాల నుంచి ఉండే కోలాటం కళాకారులు, బతుకమ్మ ఆడే కళాకారులు, అలాగే ఇతర డప్పు కళాకారులు, మహిళా కళాకారులు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా మంది వచ్చేసి వారు మంచిగా ఇక్కడ ఆనందంగా పాడుకుంటున్నారు. సో దీంట్లో ఏంటంటే మనం మొత్తం 2 కార్యక్రమాలు డిజైన్ చేశాం. ఒకటేమో ప్రాంగణంలో ఎవరైనా వచ్చి ఆడుకునేలాగా అందరూ ఇక్కడ మొత్తం బతుకమ్మలు వేడుకలు జరుపుకోవడం, ఇది ఒకటి. వేదిక మీద కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని చర్చా కార్యక్రమాలు, కొన్ని సాహిత్య కార్యక్రమాలని ఏర్పాటు చేశాం. తెలంగాణ ప్రభుత్వం తరపున బతుకమ్మ పండుగ కోసం బడ్జెట్ ఏ విధంగా కేటాయించడం జరిగింది? తగినంత నిధులని ప్రభుత్వం కేటాయించడం జరిగింది. ఆల్రెడీ దానికి తగినటువంటి ఉత్తర్వులు కూడా, జీవోలు కూడా ఇచ్చారు. దాన్ని అనుసరించే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ప్రజలందరూ వేడుకగా జరుపుకునేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేయడం జరిగింది. సో దీంట్లో మేము ఇక్కడ రవీంద్ర భారతిలో 9 రోజుల ప్రోగ్రామ్స్ చాలా బాగా చేస్తున్నాం. సో వాటిలో ఏంటంటే ఒక కవి సమ్మేళనం 4వ తారీఖు రోజు ఉదయం కవి సమ్మేళనం ఉంటుంది. ఆ తర్వాత 7, 8, 9 3 రోజుల పాటు సంగీత నాటక అకాడమీ వారి సారథ్యంలో 3 రోజుల పాటు యువ కళాకారుల కోసమని ఈ బతుకమ్మ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో మ్యూజిక్, డాన్స్, డ్రామా, 3 రకాల మ్యూజిక్, డాన్స్, డ్రామా 3 రోజులు 3 వేడుకలు ఉంటాయి. వాటితో పాటు విమలక్క గారి సారథ్యంలో మనందరికీ తెలుసు, ఒక అత్యంత అద్భుతమైన మంచి సాంస్కృతిక కళాకారిణి, గొప్ప మనిషి విమలక్క గారి సారథ్యంలో ఒక చర్చా కార్యక్రమం, ముఖ్యంగా మహిళలు, పర్యావరణం, అలాగే మహిళా రక్షణ, వీటి ప్రకృతి పరిరక్షణ, ఈ అంశాల మీద ఒక చర్చా కార్యక్రమం కూడా ఉంటుంది. సో అందరికి ఏంటంటే ఇక్కడ మేము పెట్టుకునేది ఏంటంటే ఈసారి ఈ బతుకమ్మ స్పెషాలిటీ ఏంటంటే రవీంద్ర భారతిలోకి ఎవరైనా రావచ్చు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి మొత్తం హైదరాబాద్ నగరం నలుమూలలో ఉండే ఏ ఆడబిడ్డైనా ఇక్కడికి రావచ్చు. సంతోషంగా, సంబరంగా ఇక్కడ వేడుకల్లో పాల్గొనవచ్చు. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. తాగడానికి నీళ్ల నుంచి మొదలుకొని పాటలు వినడానికి పాటలు, తర్వాత బతుకమ్మలు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని అందరికీ ఆహ్వానం. సద్దుల బతుకమ్మకు సంబంధించి బతుకమ్మ ఘాట్లో మనం చూస్తుంటాము. ప్రతి ఏడాది కూడా మనకు సద్దుల బతుకమ్మ వేడుకలు అనేవి ఘనంగా జరుగుతాయి. ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు ఉండబోతున్నాయి, ఎంత మంది వస్తారని అంచనా వేస్తున్నారు? సద్దుల బతుకమ్మ అనేది మొత్తం మన బతుకమ్మ పండుగల్లో ఇది కల్మినేషన్ పాయింట్, క్లైమాక్స్, అది హైలైట్. అది దానికోసమని ప్రభుత్వం ఆల్రెడీ నిర్దిష్టంగా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. గతం కంటే కూడా వైభవంగా, అత్యంత అద్భుతంగా
ప్రజలందరి భాగస్వామ్యంతో సబ్బండ వర్ణాలు సకల జాతులు వచ్చేలాగా ప్లాన్ చేయాలని ఆదేశాలు చేయడం జరిగింది. దాన్ని అనుసరించి ట్యాంక్ బండ్లో ఈసారి అత్యంత వైభవంగా జరగడానికి సన్నాహాలు చేశాం. 10వ తారీఖు అక్టోబర్ 10వ తారీఖు 10/10/2024 సాయంత్రం 4 ఆ ప్రాంతం నుంచి ట్యాంక్ బండ్ మీద ఈ సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. దీంట్లో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్యులు, ఇతర పెద్దలందరూ కూడా వివిఐపీస్ అందరూ కూడా దానిలో పాల్గొంటారు. సో మనం చూడొచ్చు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బతుకమ్మ వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎంగిలి పూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు ప్రతి రోజు కూడా రవీంద్ర భారతి ప్రాంగణంలో మనకు బతుకమ్మ వేడుకలు ఉంటాయని కూడా తెలపడం జరిగింది. ఇక మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బస్తీల నుంచి కూడా అధిక సంఖ్యలో మహిళలు తరలి వస్తున్నారని కూడా చెప్తున్నారు. మనం కూడా విజువల్స్ లో చూడొచ్చు ఎంగిలి పూల బతుకమ్మను ఎంతో వైభవంగా ఈరోజు జరుపుకున్నారు. 9 రోజుల పాటు కూడా మనకి ఇదే విధంగా ఒక్క రోజు మనకు అలిగిన బతుకమ్మ అర్యం ఉంటుంది. ఆ రోజు మినహా మిగతా రోజులన్నీ కూడా బతుకమ్మ వేడుకలు ఎంతో సంబరంగా జరుపుకునే విధంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా తెలిపారు. For more videos like this, subscribe Big TV channel.